హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి అపూర్వాని అన్ని రకాలుగా టార్చర్ పెడుతూ ఉంటుంది. కనీసం ఫుడ్ కూడా తిననివ్వకుండా, కనీసం నిద్రపోనివ్వకుండా ఎంత మానసిక వేదన భూమి అనుభవిస్తుందో అంతే వేదన, అంతే టార్చర్ అపూర్వ అండ్ నక్షత్ర అనుభవించాలి అని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది భూమి. ఇది ఇలా ఉండగా చెర్రీ ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చాలా తెలివిగా ఎస్పీ సూర్య ఫోన్ని దొంగలించేస్తాడు. దొంగతనం చేసి ఇంటికి తీసుకువచ్చి అసలు ఈ ఫోన్లో ఎలా ఉంది ఖచ్చితంగా చూడాలి, నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు ఎథికల్ హ్యాకర్, వాడి దగ్గరికి వెళ్తాను అని వాడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి సూర్య ఫోన్ని పాస్వర్డ్ ఓపెన్ చేపిస్తాడు. ఓపెన్ చేయించిన వెంటనే చాలా క్లియర్గా అపూర్వతో సూర్య కాల్ రికార్డింగ్స్ ఉంటాయి. అందులో ఎలా ఉంటుంది అంటే, సూర్య, నువ్వు కనీసం ఖచ్చితంగా గగన్ని చంపేస్తే నేను నీకు ₹1,00,00,000 ఇస్తాను అని అపూర్వ క్లియర్గా మాట్లాడిన వీడియో అయితే అక్కడ ఉంటుంది. ఒక్కసారిగా కాల్ రికార్డింగ్స్ విని చెర్రీ షాక్ అయిపోతాడు. అంటే కావాలనే అత్తయ్య ఇదంతా చేసిందనమాట. ఖచ్చితంగా ఎలా అయినా అత్తయ్య గురించి అందరికీ తెలిసేలా చేయాలి. ముందు ఈ విషయాన్ని భూమితో చెప్పాలి. ఇంతకీ ఈ ఆధారాలు సబ్మిట్ చేయాలంటే ఎవరు కరెక్ట్? కమిషనర్కి కంప్లైంట్ ఇవ్వాలి, అతను చాలా మంచివాడని టాక్ ఉంది అని. ఇంకా అలా సాక్ష్యాలను తీసుకొని భూమి దగ్గరికి వెళ్తాడు చెర్రీ. ఇది ఇలా ఉండగా నక్షత్ర టీవీ చూస్తూ ఉంటుంది. టీవీలో ఒక ప్రోగ్రాం వస్తూ ఉంటుంది. అది ఎవరి ప్రోగ్రామో కాదు, హైదరాబాద్లో ద బిగ్గెస్ట్ మ్యూజికల్ కాన్సర్ట్కి ఒక మ్యూజిక్ గాడ్ అయితే వస్తాడు. అతను ఎవరో కాదు, రాక్ స్టార్ ఆకాష్. అలా ఇంకా అచ్చం గగన్ లాగే ఉంటాడు. గగన్ షేవ్ చేస్తే ఎలా ఉంటాడో సేమ్ అలానే ఉంటాడు. సో అలా పాటలు పాడుతూ ఎంజాయబుల్గా ఒక రాక్ స్టార్లా తన ఓన్ క్రియేషన్తో సాంగ్స్ పాడుతూ అందరి మనసుల్ని గెలుచుకుంటూ ఉంటాడు రాక్ స్టార్ ఆకాష్. సో నక్షత్ర చాలా డీప్గా గమనిస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇతను చూడ్డానికి కొంచెం గగన్లా ఉన్నాడే అని అలా చూస్తూ ఉంటే అప్పుడే భూమి కరెక్ట్గా గగన్ దగ్గరికి నక్షత్ర వైపు వస్తూ ఉంటుంది. ఏయ్ ఆగు, ఏంటి మా మమ్మీని టార్చర్ పెడుతున్నావు అని అంటుంది నక్షత్ర. చూడు నక్షత్ర, నేను అపూర్వాని టార్చర్ పెడుతున్నాను అంటే నేను అనుభవిస్తున్న బాధని మీకు తెలిసేలా చేస్తున్నాను. నిజం ఒప్పుకోనంత వరకు ఇలాగే టార్చర్ పెడుతూనే ఉంటాను అని చాలా గట్టిగా చెప్తుంది. అలా ఇంకా భూమి కరెక్ట్గా అప్పుడే చెర్రీ అక్కడికి వస్తాడు. వచ్చి భూమి, నీతో కొంచెం మాట్లాడాలి, రా భూమి అని చెప్పి భూమిని తీసుకొని వెళ్తాడు. సో భూమిని పక్కకు తీసుకువెళ్ళేసరికి నక్షత్ర, ఏంటి వీడు భూమిని పక్కకు తీసుకువెళ్తున్నాడు, ఖచ్చితంగా ఏదో ఉపయోగపడే మ్యాటరే ఉంది, అదేంటో తెలుసుకోవాలి అని దొంగతనంగా వినడం స్టార్ట్ చేస్తుంది. సో విన్న తర్వాత నక్షత్రకు ఒకటి అర్థమవుతుంది. భూమి, నేను ఎస్పీ సూర్య ఫోన్ని దొంగతనం చేశాను. అందులో ఉన్న కాల్ డేటా రికార్డింగ్స్ అన్నీ బయటికి తీశాను. క్లియర్గా అపూర్వ ఆ ఎస్పీ సూర్యకి కాల్ చేసి గగన్ని చంపమనింది. గగన్ ఆ ప్లాన్ ప్రకారమే క్లియర్గా చంపాడు. యాక్చువల్లీ ఆ ఎస్పీ సూర్య మ్యాగజైన్లో మొత్తం 15 బుల్లెట్లు ఉండాలి, కానీ వాడి దగ్గర ఉన్నవి కేవలం 13 బుల్లెట్లు మాత్రమే. కానీ శరత్చంద్ర మావయ్య గన్లో లోడ్ చేసిన గన్ అలానే ఉంది. అంటే దానికి కారణం ఏంటి? ఖచ్చితంగా వాడే గగన్ అన్నయ్యని చంపాడు అనడానికి ఇవి పక్కా సాక్ష్యాలు భూమి. ఆ 2 బుల్లెట్లు ఎక్కడ లెక్క చెప్పాలి అనేది వాడు ఖచ్చితంగా ఆలోచించుకోడు. ఎస్పీ సూర్యని సాక్ష్యాలతో సహా ఇరికించడానికి, వాడిని సస్పెండ్ చేయించడానికి, అపూర్వ అత్తయ్యే తప్పు చేసింది అనడానికి ఇంతకు మించిన సాక్ష్యం మనకు అక్కర్లేదు. కాబట్టి మనం వెంటనే కమిషనర్ గారి దగ్గరికి వెళ్దాం. ఆయన గురించి నేను విన్నాను, ఆయన చాలా మంచివాడు, మన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి, కాబట్టి వెళ్ళి ఈ విషయాన్ని చెప్దామని చెప్పి ఇంకా అలా గట్టిగా ఫిక్స్ అయిపోతారు చెర్రీ. ఒక్క నిమిషం చెర్రీ, ఇదంతా తెలిస్తే సూర్యని అరెస్ట్ చేస్తారు, కానీ సూర్య వెనుక అపూర్వ ఉంది అని తెలియడానికి ఖచ్చితంగా ఇంకా బలమైన సాక్ష్యాలు కావాలి. ఆ అపూర్వ నోటితోనే అపూర్వ ఒప్పుకోవాలి. ఎందుకంటే నాన్నే గగన్ బావని చంపాను అనే పశ్చాత్తాపంలో నాన్న ఉండిపోయారు. అలా జరగకూడదు చెర్రీ అని చెప్తుంది భూమి. ఇదంతా వినేస్తుందన్నమాట నక్షత్ర. విని వెంటనే పరుగున వెళ్ళి అపూర్వకి కాల్ చేస్తుంది. అపూర్వ అప్పటికే బయటికి వెళ్ళి ఉంటుంది. హలో బేబీ, చెప్పు అని అంటుంది. మమ్మీ,
నీకు ఒక విషయం చెప్పనా, ఈ చెర్రీగాడు సాక్ష్యాలు సంపాదించేశాడంట మమ్మీ. ఇప్పుడు ఇప్పుడు ఆ ఎస్పీ సూర్యని సస్పెండ్ చేస్తాడంట. ఒకవేళ వాడి వెనకాల మనమే ఉన్నామని తెలిస్తే ఖచ్చితంగా మన గురించి అన్ని న్యూస్ ఛానల్స్లో వస్తాయి. ఇంకేం లేదు మమ్మీ, మన బ్రతుకు అయిపోయినట్టే. ఆ గగన్ చావడం వల్ల మనకి మనకి టార్చర్ కనబడుతుంది కదా మమ్మీ. ఈ భూమి టార్చర్ని తట్టుకోలేకపోతున్నాం అని అంటుంది నక్షత్ర. బేబీ నేను ఇంటికి వస్తున్నా నాగు అని చెప్పి ఇంకా అలా అపూర్వ ఇంటికైతే వచ్చేస్తుంది. అపూర్వ అండ్ నక్షత్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ, ఒకవేళ ఈ నిజం కమిషనర్ వరకు వెళ్ళింది అంటే ఖచ్చితంగా నీ పని అయిపోయినట్టే. నువ్వు జీవితంలో ఎప్పటికీ ఎప్పటికీ డాడీకి దగ్గర అవ్వలేవు, డాడీ మనసులో చోటుని సంపాదించుకోలేవు మమ్మీ అని చాలా బాధపడుతూ చెప్తుంది నక్షత్ర. బేబీ నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఆ ఐడియాని మనం వర్కౌట్ చేద్దాం అని అంటుంది అపూర్వ. ఏంటి మమ్మీ ఆ ఐడియా అని అంటుంది. ఏం లేదు బేబీ, ఒకసారి ఇచ్చుడు అని వీడియో చూపిస్తుంది. వీడియోలో రాక్ స్టార్ ఆకాష్ పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. ఇతను నేను ఇంతకుముందే టీవీలో చూశాను, చూడ్డానికి కొంచెం అని అనేసరికి ఎగ్జాక్ట్లీ చూడ్డానికి కొంచెం గగన్లా ఉన్నాడు కదా అని అంటారు. దగ్గర నుండి చూస్తుంటే కొంచెం గగన్లాగే ఉన్నాడు అని అంటారు. ఇప్పుడు ఈ ఫోటోతోనే మనకి చాలా పనుంది, మనం పక్కాగా ప్లాన్ చేద్దాం, ఏం కంగారు పడద్దు అని ఇంకా అపూర్వ ఒక ప్లాన్ని వేసుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా శారద ఇంకా అదే ఊహల్లో ఉండేసరికి ఇంకా బెగ్గర వచ్చినా సరే అది నిజంగా గగనే అనుకొని లోపలికి తీసుకొచ్చి భోజనం పెట్టడం. అండ్ శారద పాపం అంతలా మెంటల్లీ ఇంబ్యాలెన్స్ అయ్యింది అని చెప్పి కృష్ణప్రసాద్ అండ్ భూమి చాలా బాధపడడం జరుగుతుంది. భూమి శారద దగ్గరికి వచ్చి, అత్తయ్య మీరెంత బాధపడుతున్నారో నేను తెలుసుకోగలను, కానీ ఒక్కటి మాత్రం నిజం అత్తయ్య, గగన్ బావ ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు అని మావయ్య చెప్పిన మాటలు అక్షరాల నిజం. ఆ నిజాన్ని నిరూపిస్తాను. బావ ఖచ్చితంగా బ్రతికే ఉన్నాడని నా అంతరాత్మ కూడా చెప్తుంది. బావని ఎలా అయినా మీ దగ్గరికి చేరుస్తాను అని చెప్పి ఇంకా శారదకి పాపం ధైర్యం చెప్తూ మాటిస్తుంది భూమి. ఇది ఇలా ఉండగా ఎస్పీ సూర్య తన ఫోన్ని వెతుక్కుంటూ ఉంటాడు. ఇదేంటి నా ఫోన్ కనిపించట్లేదు, ఎవడు దొంగతనం చేశాడని చెప్పి ఇంకా అలా ఫోన్ వెతుకుతూ ఉంటే అప్పుడే చెర్రీ ఆ ఫోన్ తీసుకొచ్చి సూర్యకి ఇస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట సూర్య. ఏంటలా చూస్తున్నావు, నీ ఫోన్లో రావాల్సిన డేటా నాకు వచ్చేసిందిలే. చూడు సూర్య, నీ బండారం బయటపడే రోజు వచ్చేసింది. ఇంక నువ్వు వేలపై లెక్క పెట్టుకో, సస్పెండ్ అవ్వడానికి, జైలుకు వెళ్ళడానికి. మా అన్నయ్య ప్రాణాలు తీసిన నిన్ను ఊరికే వదిలిపెట్టను, నీ అంతు చూస్తాను అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా చెప్పి అక్కడి నుండి వచ్చేస్తాడు చెర్రీ. ఇంకా ఒక్కసారిగా వణికిపోతూ ఉంటాడు సూర్య. లేదు, ఇలా జరగకూడదు, ఒకవేళ ఇలా జరిగితే నేను జీవితాంతం జైల్లో చిప్పకూడు తినాలి, అలా జరిగితే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచనలో పడతాడు సూర్య. ఇది ఇలా ఉండగా మనకి రాక్ స్టార్ ఆకాష్ని అయితే చూపిస్తూ ఉంటారు. రాక్ స్టార్ ఆకాష్ ఏమో ఇంకా అలా ఇంటికి వచ్చేసరికి తనకి ఒక నాన్న ఉంటారు. ఆ నాన్నకి సివియర్గా హెల్త్ అనేది ప్రాబ్లం ఉంటుంది. సో వెంటనే నాన్న కూర్చోండి, మీరు ఎక్కువగా పని చేయొద్దని చెప్పాను కదా, ముందు ట్యాబ్లెట్ వేసుకోండి అని రాక్ స్టార్ ఆకాష్ వాళ్ళ నాన్నకి ఇస్తాడు. నాన్న, నువ్వు నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావురా. నీకు ముంబై, ఢిల్లీ అలా విదేశాల్లో ఎన్నో ఆఫర్లు వస్తున్నా వెళ్లకుండా నా ఆరోగ్యం కోసం నాతోనే ఉండిపోతున్నావా అని అడుగుతారు ఆకాష్ వాళ్ళ నాన్నగారు. నాన్న, నాకు నీకంటే ఎవరు ఎక్కువ కాదు, నీకోసం నేను ఏదైనా చేస్తాను అని ఇంక పక్కకు వచ్చి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటారు. సార్, మీ ఫాదర్ కిడ్నీస్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయాయి, మీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వటం లేదు, కాబట్టి మీరు తనకి వేరే కిడ్నీస్ అనేవి అరేంజ్ చేయాలి. వీటి కోసం మీకు దాదాపు 10 lakhs అవుతాయి. ఇప్పటికే మీరు 2 lakhs పే చేశారు, మిగతావి కూడా త్వరగా పే చేయండి అని హాస్పిటల్ వాళ్ళు కాల్ చేస్తారు. ఇంకా అలా రాక్ స్టార్ ఆకాష్ ఆలోచనలో పడతాడు. ఎంత రాక్ స్టార్ అయినా అతని దగ్గర సరిపడా డబ్బులు ఉండవు, కాబట్టి మొత్తం అన్ని ఖర్చులు తీసేసినా సరే ఎంతకి మిగలవు. సో ఇంక పాపం చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా అపూర్వ అండ్ నక్షత్ర ఇతన్ని వెతుక్కుంటూ వస్తారు. పేరుకేమో రాక్ స్టార్ అంటున్నారు, వీరేమో ఇక్కడున్నారు,
అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటారు అపూర్వ అండ్ నక్షత్ర. అపూర్వ నక్షత్ర ఇద్దరు కలిసి ఇంకా అలా ఆకాష్ దగ్గరికి వస్తారు. రాక్ స్టార్ ఆకాష్ దగ్గరికి వచ్చి, నువ్వు ఆకాష్వే కదా అని అంటారు. అవును, మీరెవరు అని అడుగుతారు. నేనెవరా నేనెవరో నీకు తల తెలుస్తుందిలే కానీ నేను చెప్పింది నువ్వు ఒకటి చేయాలి అని అంటుంది. ఏంటది? నేనెందుకు చేయాలైనా? మీరెవరు అసలు అని అడుగుతారు. చెప్తానయ్యా, ఎందుకలా కంగారు పడుతున్నావు? చూడు, నువ్వు అచ్చం చూడ్డానికి మా గగన్లాగే ఉన్నావు. కాబట్టి మా గగన్లా నువ్వు నటించావనుకో, నీకు నేను ఎంత డబ్బడిగితే అంత ఇస్తా అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే ఏంటి, డబ్బిస్తారా అని అడుగుతారు. అవును, నీ కష్టాలన్నీ తీరిపోతాయి, నువ్వు చాలా సంతోషంగా ఉండొచ్చు. కాబట్టి నా మాట విని డబ్బులు తీసుకో అని అంటుంది నక్షత్ర. ఇంకా రాక్ స్టార్ ఆకాష్ వాళ్ళ నాన్న వైపు చూస్తారు. ఇంకొక నెలలో ఆపరేషన్ జరగాలి కాబట్టి నాకు డబ్బు కావాలి. ఎంత నేను కాన్సర్ట్స్ చేసినా నాకు 50,000 కంటే మిగలటం లేదు. ఇప్పటికిప్పుడు చేయాలంటే ఇలానే చేయాలి అని చెప్పి, సరే మీరు డబ్బు ఇస్తానన్నందుకు కాదు, నాకు నచ్చి చేస్తాను. కానీ ఒకటి చెప్పండి, ఎందుకు మీరు ఇలాంటి నిర్ణయానికి వచ్చారు అని అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు గగన్ అనే వ్యక్తి చనిపోయాడు. అతను ఇదిగో ఈ ఫోటోలో ఉన్నాడు చూసావా, నీలాగే ఉంటాడు. అతను చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య చాలా బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళని ఓదార్చాలి. కాబట్టే ఇదంతా జరుగుతుంది. ఓదార్చడం మాత్రమే కాదు, ఆ భూమికి చాలా ఆస్తుంది. ఆ ఆస్తిని ఎలా అయినా మేం దక్కించుకోవాలి అనుకుంటున్నాం. ఒకవేళ నువ్వు మాకు హెల్ప్ చేస్తే నీకు కూడా కాస్త వాటా ఇస్తాం అని అంటారు. చూడండి, మీరు చేసేది చాలా పెద్ద తప్పు అని అంటారు. తప్పొప్పులు కాదు, నీకు ఇప్పుడు డబ్బులు కావాలా వద్దా అని అంటుంది అపూర్వ. డబ్బు అవసరం ఉంది అని అంటారు కదా, కాబట్టి నీ డబ్బును తీసుకొని వెళ్ళిపో, తర్వాత ఏం జరుగుతుందో తర్వాత చూసుకుందాంలే అని చెప్పి అపూర్వ వాళ్ళు రాక్ స్టార్ ఆకాష్ని ఒప్పించి గగన్ లాగా రెడీ చేస్తారు. గగన్లా బియర్డ్ పెట్టి నీట్గా టక్ చేసి గగన్ ఎలా అయితే ఉంటాడో అలానే రెడీ చేస్తారు రాక్ స్టార్ ఆకాష్ని. మమ్మీ, చూడ్డానికి అచ్చం గగన్లాగే ఉన్నాడు అని అంటుంది నక్షత్ర. కరెక్ట్, ఇప్పుడు వీడిని పర్ఫెక్ట్గా ఇంటికి తీసుకువెళ్ళాలి. ముందు శారదని బుట్టలో పడేయాలి, తర్వాత భూమిని. అప్పుడు కేసు ఎక్కడుంటుంది? చనిపోయాడు అనుకున్నవాడు బ్రతికొస్తే ఆ కేసు చెల్లదు కదా అని అంటారు. అవును మమ్మీ, కరెక్ట్. అప్పుడు ఎస్పీ సూర్య సేఫ్గా ఉంటాడు, మనం కూడా సేఫ్గా ఉంటాం. మన గురించి నిజాలు ఎప్పటికీ వాడు బయటపెట్టడు అని. సరే, నువ్వు ఇవాళ ఈవినింగ్ నీకు చెప్పిన లొకేషన్కి వెళ్ళి ఆవిడ్ని అమ్మ అని పిలు. ఆ గగన్కి వాళ్ళ అమ్మంటే పంచ ప్రాణాలు, కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయి అని చెప్పి అలా వెళ్ళిపోతారు అపూర్వ అండ్ నక్షత్ర. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా అలా పాపం శారద నాన్న గగన్ గగన్ అని ఆలోచిస్తుంటే అమ్మా అన్న సౌండ్ వినపడుతుంది. ఒక్కసారిగా అలా గగన్ వైపు చూస్తారు. నువ్వు నువ్వు గగన్వే కదా, ఏవండి ఏవండి అని పిలుస్తుంది. ఇంకా అలా అక్కడికి కృష్ణప్రసాద్ వస్తారు. అమ్మా, నేనే అమ్మా, వచ్చేసాను అని గగన్ ఇంకా అలా హక్ చేసుకుంటాడు. అప్పుడే అదంతా చూస్తున్న భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, నా గగన్ బావా, ఇతను నా గగన్ బావా అని అలా చూస్తూ ఉంటుంది. నాన్న గగన్, వచ్చేసావు కదా నాన్న, నువ్వు నువ్వు నా దగ్గర ఉంటే నాకు కొండంత బలంగా ఉంటుంది. నీకో విషయం తెలుసా, వీళ్ళందరూ నువ్వు చచ్చిపోయావన్నారు నాన్న, కానీ లేదు, నువ్వు బ్రతికే ఉన్నావు. నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావని నేను నమ్మాను నాన్న. అలాంటప్పుడు నువ్వు తిరిగి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోతావు అని చెప్పి ఇంకా అలా గగన్తో మాట్లాడుతూ ఉంటే కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటాడు, కానీ ఏమీ మాట్లాడు. ఆ ఆకాష్ అయితే, ఇదేంటి, మావయ్య అంటే బావకి చాలా కోపం కదా, కానీ బావ ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా చూస్తున్నాడు. అసలు ఇతను నిజంగా గగన్ బావేనా కాదా? ఏంటిదంతా, ఏంటి మాయ, నాకేమీ అర్థం కావట్లేదని భూమి మాత్రం కాస్త డౌట్గానే ఉంటుంది వచ్చిన గగన్పై. ఇంకా అలా డమ్మీ గగన్ని తీసుకువచ్చామని తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతారు అపూర్వ అండ్ నక్షత్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.